వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఈ టైటిల్ పెట్టున్నాం ఒకటి ఈ రోజు అనాలిసిస్కి. ఏదైతే కవిత విషయంలో, కవిత ఎపిసోడ్ విషయంలో కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఆదర్శమా అంటూ కూడా ఒక టైటిల్ పెడతాం జరిగింది. యాక్చువల్గా తన అన్నే ఆదర్శమా అని పెట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య, అటు కేటీఆర్కు ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక క్లోజ్ బాండింగ్ ఉంది, క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా చాలా, ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు చాలా క్లోజ్ బాండింగ్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళు. 24 కంటే ముందు ఓడిపోయారు వాళ్ళు, అది వేరే విషయం కానీ, బట్ ఆ క్లోజ్ బాండింగ్ అయితే ఉండేది. ఒక దశలో కేసీఆర్కి ఒక దత్తపుత్రుడిలాగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. కేసీఆర్ కూడా అదే స్థాయిలో ఆయన ఓన్ చేసుకున్నారు. బట్ అదే సమయంలో కేటీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ విషయంలో ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డికి, ఏదైతే కేటీఆర్కు జగన్మోహన్ రెడ్డి ఆదర్శం అంటూ కూడా మనం టైటిల్ పెట్టాం, అది కూడా చెల్లి విషయంలో. ఎందుకు టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, ఈ టైటిల్ వెనుక ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఎస్పెషల్లీ కవిత తన తండ్రికి రాసిన లేఖ అది లీక్ కావడం బయటికి, ఆమె తర్వాత స్పందించిన తీరు కానీ, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కానీ, ఇవి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే నిజంగానే ఈ విషయంలో అచ్చు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ అచ్చంగా ఫాలో అవుతున్నారని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే పైకి చాలా సీరియస్గా మాట్లాడకపోయినా కేటీఆర్, బట్ ఈ విషయంలో కవిత చేసింది తప్పు అనే ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. పైకి మాత్రం ఏదైతే మేము బిహైండ్ ద బార్స్ కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఈ విషయం, అలా బహిరంగ లేఖలు రాయకుండా సలహా ఇస్తే మంచిదే, కానీ ఇలా చేసి ఉండాల్సింది అంటూ కూడా ఒక సున్నితంగా మాట్లాడినట్టు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన కవితకు. ఇది జస్ట్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి జస్ట్ వార్నింగ్తోనే ఒక జస్ట్ టచ్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇలా సీరియస్గా. కానీ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నారని కూడా అనుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి, ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఊరక టచ్ చేసో సున్నితంగా ఒక వార్నింగ్ చేసో ఆయన వదిలేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత రోజుల్లో కూడా ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల లాగే వెళ్ళబోతుంది అనేది వాస్తవం. అందుకే ఈరోజు షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే వ్యవహరించారో, సేమ్ తన చెల్లెల విషయంలో కూడా అటు జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ ఆదర్శంగా తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతకు తప్ప అసలు వేరే మార్గం కూడా లేదు, పుష్కలంగా ఉండడం కాదు. కానీ మనం చూసినట్లయితే షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఎపిసోడ్ కారణం ఏంటో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్తే, నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ షర్మిల రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, 3,500 కిలోమీటర్లు ఒక మహిళ ఉండి పాదయాత్ర చేసి, పాదయాత్ర మధ్యలో మోకాలు కూడా విరక్కొట్టుకుంటే పాపం ఆవిడ ఎక్కడ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వలేదు, మళ్ళీ సర్జరీ చేయించుకొని మళ్ళీ పాదయాత్ర చేశారు ఆవిడ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే ముందే సమైక్యాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కూడా చేశారు తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు. అలా జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ఆయన చెప్పారని ఆ రోజు పార్టీకి వన్ సైడెడ్గా ఆవిడ అండగా నిలబడ్డారు, తనకేంటి అనేది ఆశించకుండా. 14లో ప్రతిపక్షంలోకి వచ్చిన ఆమె ఎప్పుడు కూడా పదవుల గురించి మాట్లాడలేదు. పార్టీకి అవకాశం వచ్చినప్పుడల్లా తను ఉపయోగపడతానే వచ్చారు. 14 ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈవెన్ 19 ఎన్నికల్లో ఏదైతే మంగళగిరి నుంచి ఫస్ట్ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు, బై బై లోకేష్, బై బై బాబు అంటూ. ఆవిడ నిజంగానే ఆవిడ ఆహార్యంలో వైఎస్ని పోలుండడం కానీ, ఆమె డైలాగ్ డిక్షన్ కూడా వైఎస్ లాగా ఉంటాం, అందరూ కూడా ఆమెను ఓన్ చేసుకున్నారు ప్రచారంలో. అలా బ్రహ్మరథం పట్టారు ఆవిడ ప్రచారానికి. వైఎస్ఆర్సీపీ కూడా ఇది ఎడ్జ్ అయితే తీసుకొచ్చింది. ఏ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలో ఒకటేనో, విజయసాయిరెడ్డి స్ట్రాటజీస్ ఒకటేనో, లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒకటేనో ఆ పార్టీకి మైలేజ్ తీసుకురాలేదు, 151 సీట్లు తీసుకురాలేదు. షర్మిల భాగస్వామ్యం, విజయమ్మ భాగస్వామ్యం కూడా ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుపులో చాలా కీలకంగా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ఆవిడకి టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. అనంతరం రాజ్యసభ టికెట్ ఇస్తారనే జరిగినా ఆ దిశగా ఆయన వర్కౌట్ అయితే చేయలేదు. పార్టీలో షర్మిల ఉంటే మరో పవర్ సెంటర్ అవుతుందో ఏమో అనుకున్నారు కానీ, బట్ ఆయన మాత్రం పొలిటికల్గా ఆమెను అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. దానికి తోడు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దాహం ఏదైతే ఉందో నిజంగానే అది కళ్ళు కనిపించకుండా చేస్తుంది, కళ్ళకు పొరలుగమ్మేలా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాడు తల్లి చెల్లిని కూడా గౌరవించకుండా బయటికి నెట్టే ప్రయత్నం చేశారు. ఆస్తుల పంపకాలు కూడా సరిగ్గా చేయకుండా అవమానించి మరీ బయటికి పంపిన పరిస్థితుల్లో పాపం 2 ఏళ్ల పాటు తెలంగాణలో పార్టీ పేరుతో తిరిగింది, వైఎస్ఆర్టీపీ పేరుతో. ఎంతమంది ఎన్ని అడిగినా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇటు వచ్చారన్నా ఎక్కడా కూడా బయటపడలేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఒక మాట కూడా అనలేదు ఆమె 2 ఏళ్ల పాటు. ఇంక్లూడింగ్ విజయమ్మ కూడా ఆమె కోసమే పనిచేశారు, తన పదవి గౌరవాధ్యక్షుల పదవి వదులుకొని. ఎప్పుడైతే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయో అప్పుడు కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేసి తర్వాత పీసీసీ చీఫ్ హోదాలో ఏపీలో ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి తనలోని అసలు యాంగిల్ని బయటికి తీశారు. అసలు జగన్మోహన్ రెడ్డి తనకి ఎందుకు గొడవ అయింది అనే అంశం దగ్గర మొదలుపెట్టి, ఆస్తుల పంపకాల దగ్గర మొదలుపెట్టి అనేక రకాలుగా షర్మిల తమ ఫ్యామిలీలో జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు.
పాపం ఆల్మోస్ట్ ఆమెని 1 year పాటు ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం జరిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి కట్టుకున్న చీరల గురించి మాట్లాడారంటే ఎంత అసహ్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. అలా షర్మిలాని ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురైనా, తన సొంత ముఖ్యమంత్రి చెల్లెలైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆగలేదు. ఆ స్థాయిలో ఒక హేయమైన దాడి జరుగుతూ వచ్చింది సోషల్ మీడియా వేదికగా షర్మిల మీద. వాడిని అన్ని తట్టుకుని ఆవిడ ఈ కడప నుంచి పోటీ చేసిన ఆవిడ ఓడిపోయారు, అవినాష్ రెడ్డి గెలిచారు. ఓడిపోయిన తర్వాత ఈరోజు అనేక రకాలుగా షర్మిల ఆస్తుల పంపకాలకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీదే కేసులు వేస్తూ ఉన్నారు. దీన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది షర్మిల. వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుతామని ఎంతోమంది ట్రై చేసిన కేవీపీ లాంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు బిహైండ్ ద బార్స్ కూర్చున్న పరిస్థితి లేదు. ఆ స్థాయిలో ఆల్మోస్ట్ ఇక ఇప్పట్లో కలిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు మనకు వాళ్ళిద్దరు ఇప్పుడున్న వాతావరణంలో. విజయమ్మ పాప నిజంగానే సఫికేషన్ తీసుకుంటూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో. ఇక మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఈరోజు కేటీఆర్ అంటే కవిత ఎపిసోడ్కి వస్తే సేమ్ అందే కనిపిస్తూ ఉంది మనకు. కాకుంటే అక్కడ ఆస్తుల పంపకాల కేంద్రంగా, ఆ తర్వాత రాజకీయ వైరంగా మారింది, అది ఫ్యామిలీ మధ్య వైరంగా మారింది. ఈరోజు నిజంగానే ఆస్తులు ఆల్రెడీ సంపాదించుకున్నారు. 10 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంది. అటు కేటీఆర్ మంత్రిగా పనిచేస్తూ దీర్ఘకాలం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కవిత కూడా ఎంపీగా పనిచేస్తారు. ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు ఆవిడకి. ఇక లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆమె పీకల్లోతు ఎలా మునిగిపోయింది, అదేవిధంగా సౌత్ కింగ్ పిన్గా ఎలా అరెస్ట్ అయింది కూడా మనకు తెలుసు. ఈరోజు అందుకే ఆవిడ అరెస్ట్ అయ్యి జిందాబాద్లు కొడుతున్న అరెస్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ఆవిడకి సానుభూతి అయితే రాలేదు. ఈరోజు ఆవిడ వెంట నడుస్తుంది కూడా ఎంతమంది పెయిడ్ కార్యకర్తలు అన్న విమర్శలు ఆమె మీద ఉన్నాయన్నమాట. తెలంగాణ సమాజం ఈరోజు కవిత పార్టీ పెడతానంటే ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మరి ఆవిడ ఈ అంశాలను స్టడీ చేశారో లేదో కానీ వేరే ఈరోజు చూస్తే ఆవిడ ఏకంగా తండ్రి అటు అన్న ఇద్దరు తన దగ్గరికి తీయట్లేనే ఆవేదనలో తను అలాగే వాళ్ళ కింద ఉంటే ఆమె ఆ నేర్లో ఉండిపోవాల్సింది. ఎందుకంటే కేసీఆర్ వారసుడు కేటీఆరే అవుతారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అనంతరం పార్టీకి ఆయనే అధ్యక్షుడు అవుతారు. అదేవిధంగా కేసీఆర్ పదవికి, ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనే వారసుడు అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇంక్లూడింగ్ ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు పక్కెళ్ళిపోవాల్సిందే. సో అది జరిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కూడా తను ఆ నేడ్లో ఉండాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆవిడకి ఓడిపోయిన తర్వాత. సో అందుకని ఆవిడ ఆ నేడ నుంచి బయటకు వచ్చి తను ఇండివిజువల్గా ప్రమోట్, ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్లో ఆమె అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు లాంటి వాళ్ళ తర్వాత, లేకపోతే కేటీఆర్ తర్వాత మాత్రమే ఉండాల్సి ఉంటుంది, ఈవెన్ కేసీఆర్ బిడ్డ అయినా సరే. అందుకే ఆమె తన దగ్గర ఆల్రెడీ పార్టీ పెట్టాల్సినంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటికి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే పూర్తి స్థాయిలో బురద గుమ్మరించే ప్రయత్నం పార్టీ మీద. తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నారు అంటూ కూడా అటు కేటీఆర్ని, ఇటు హరీష్ రావుని, సంతోష్ని ఒకేసారి టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజున ఫస్ట్ వార్నింగ్ కాబట్టి అటు కేటీఆర్ లాంటి వాళ్ళు చిన్నగా అట్లా టచ్ చేసే ప్రయత్నం చేశారు. తన తండ్రితో కూడా ఆయన కూర్చోవడం జరిగింది ఈరోజు. మరి కేసీఆర్ వాయిస్ను కూడా రేపు నుంచి ఆయన వినిపించే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కవిత ఈ రోజున పార్టీని డ్యామేజ్ అవుతుంది. మరి కవిత తీసుకున్న ఒక్క డెసిషను ఈరోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు ఒక ఆయుధమైంది ఇట్లాంటి క్రూషియల్ టైంలో. అటు కేటీఆర్ ఈరోజు కేసీఆర్ గతంలో చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి, కూతురు రూపంలో ఆయనకి కర్మ రూపంలో తగిలాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ మొత్తాన్ని ఎపిసోడ్కి కవిత ఇంత రప్చర్కి కారణం కవితే కాబట్టి కేసీఆర్ కూడా సీరియస్గా ఉన్నారనే ప్రచారం ఉంది. సో కేసీఆర్ ఎలాగో ఆయన ఖండించారు కాబట్టి ఆయన తరపున ఈరోజు కేటీఆర్ ఆమెను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఆదిలోనే కవితని కట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ స్థాయిలోకి వెళ్లకుండా ఆల్మోస్ట్ ఇక నలిఫై అయిపోతుందన్న ఆలోచన కూడా కేటీఆర్ అండ్ టీంలో ఉంది. అందుకే ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో షర్మిలాని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా ఒక టగ్ ఆఫ్ వార్కి అయితే వేదికనిచ్చారు. మరి కవితని తొక్కే కొంది ఆమె పైకి లేస్తుందా, నిజంగా తన అన్న తనను టార్గెట్ చేస్తే ఆమె కూడా షర్మిల తరహాలోనే రిటార్ట్ ఇస్తుందా అన్నది కూడా మనం చూడాలి. ఓవరాల్గా అక్కడ ఆస్తుల కోసం జరిగితే ఇక్కడ పవర్ కోసం ఈ రోజున ఫైట్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో. మరి ఈ ఇష్యూలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవడం తథ్యమే. చాలా విషయాలు ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆదర్శంగా తీసుకుంటే మరి అటు షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లాగే ఇక్కడ కవిత వర్సెస్ కేటీఆర్ అన్న ఈక్వేషన్ తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఎపిసోడ్ టోటల్గా తెలంగాణలో ఏపీ రాజకీయాల్లాగే తెలంగాణ రాజకీయాలను కూడా ఈ ఇష్యూ ఏపీలో షర్మిల ఎపిసోడ్ మలుపు తిప్పినట్టే ఇక్కడే ఏదైతే తెలంగాణలో కవిత ఎపిసోడ్ నిజంగానే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందో అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.